అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు యాంటీ బీపీ సాలడ్ చూపించబోతున్నాం. మరి ఇదేంటనుకుంటున్నారా? ఈ మధ్య అందరికీ బీపీ ఎక్కువగా ఉంటున్నది. 120/80 నార్మల్ కాదండి. 110/70, 100/70 నార్మల్. ఇలా బీపీ ఉండాలి. ఒకవేళ ఉన్నవారు తగ్గించుకోవాలన్నా, లేనివారు రాకుండా చేసుకోవాలన్నా, మన రక్తనాళాలను బాగా వ్యాకోచింప చేయాలి అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ కావాలి. ఆ నైట్రిక్ ఆక్సైడ్ బీట్రూట్‌లో బాగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ క్యారెట్‌లో ఎక్కువ ఉంటాయి. అట్లాగే పొటాషియం కూడా పచ్చి అరటికాయలో బాగా ఉంటుంది. వీటన్నిటిని ఉపయోగించేసి మరి టేస్టీగా ఉప్పు లేకుండా కూడా మరి బీపీని తగ్గించడానికి సాలడ్ అందరూ బీట్రూట్ కాంబినేషన్‌తో చేసే ఈ సాలడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. యాంటీ బీపీ సాలడ్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న 2 పచ్చి అరటికాయల్ని ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకున్నాం. ఇప్పుడు తొక్క తీసేసి ఉడికిన అరటికాయ ముక్కల్ని బౌల్‌లో వేసేసి పప్పు గుత్తి మనం అట్లా అరటికాయని చిదిమేస్తాం. అట్లా మెత్తగా చిదిమేసిన తర్వాత ఈ సాలడ్‌కి తాలింపు కొరకు చిన్న పాత్ర పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో ఎండుమిరపకాయ ముక్కా చెక్క, కాశ్మీర మిరపకాయని మనం అట్లా ముక్కా చెక్కలా చేసాం. అది వేసేసి ఇందులో ఉడికించిన పచ్చి అరటికాయ చిదుమును అందులో వేసేసి దానికి జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా ఇలా కలిపేసి అరటికాయ చప్పగా ఉంటుంది కదా! ఆ చప్పదనం లేకుండా టేస్ట్ కోసం దీన్ని ఇలా చేసామన్నమాట. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండేస్తే చాట్ మసాలా మామిడికాయ పొడితో చేసింది, నిమ్మరసం పులుపు ఇట్లా కలిసేసరికి చప్పదనం లేకుండా కమ్మగా అరటికాయ పేస్ట్ సిద్ధమవుతుందన్నమాట. దీన్ని ఒక బౌల్‌లో తీసి మనం పక్కన పెట్టుకుంటాం. ఒక లేయర్‌గా దాన్ని యూజ్ చేసుకోవటం కోసం దాన్ని పక్కన పెట్టేసి, ఇక మనం క్యారెట్ తురుము తీసుకున్నాం. సాలడ్స్‌లో ఎవరేది తిన్నా తినలేకపోయినా క్యారెట్ సాలడ్ తింటారు కదా! ఈ సాలడ్‌కి స్పెషల్ టేస్ట్ కోసం యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా బీటా కెరోటిన్ మంచిగా ఉండే క్యారెట్‌ని మనం తురిమేసి దాన్ని కూడా దోరగా వేడి చేస్తాం పచ్చదనం పోయేటట్టు. ఒక 4, 3 నిమిషాలు. అందులో మిరియాల పొడి వేసేసి, నిమ్మరసం పిండేసేసి కొద్దిగా వేగనిస్తే ఈ క్యారెట్ తురుము కమ్మగా ఉంటుంది. దాన్ని అట్లా పక్కన పెట్టుకోవాలి. అలాగే బీపీని తగ్గించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడే బీట్రూట్ తురుమును కూడా మనం అట్లా బాండీలో వేసేసి కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసేసి దీన్ని కూడా దోరగా వేగనివ్వాలి. అసలు ఉప్పేసిన టేస్ట్‌లా బీట్రూట్ తురుము ఉంటుంది. అంచేత అసలు ఉప్పు లేకుండా మనం ఈ సాలడ్‌ని చేసుకుంటున్నాం కాబట్టి బీపీ బ్రహ్మాండంగా తగ్గటం ఒక రీజన్ అయితే, బీట్రూట్ బీపీ తగ్గించడానికి, రక్తనాళాలు వ్యాకోచించేట్టు చేయడానికి ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. మీకు బాగా తెలుసు కదా! అది గుర్తుపెట్టుకోండి బీట్రూట్ వల్ల. అలా మనం అన్నిటిని రెడీ చేసుకున్నాం. ఇక సర్వ్ చేయటానికి మన ప్లేట్‌లో సెలరీ లీఫ్ అట్లా పెట్టేసేసి, దానిపైన సెంటర్‌లో ఒక రింగ్ లాంటిది మనం పెట్టేసి, అందులో అడుగున కలర్‌ఫుల్ కాంబినేషన్‌లో సర్వ్ చేయటం కోసం క్యారెట్ తురుమును మనం పచ్చిపోయేటట్టు కాస్త మగ్గనిచ్చేసి తీసుకున్నాం కదా! దాన్నట్లా అడుగున ఒక లేయర్ లాగా పెట్టేసి, మధ్యలో ఉడికించిన పచ్చి అరటికాయ పేస్ట్‌ని మనం చేసుకున్నాం కదా! దాన్నట్లా స్పూన్‌తో వేసేసి ప్రెస్ చేసేయాలి. పైన బీట్రూట్ ఉడికించిన తురుము కూడా అట్లా పెట్టేస్తాం. ఇవన్నీ స్పూన్‌తో నొక్కాక ఆ రింగ్ మనం తీసేస్తాం. చూసారుగా? అడుగున పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పొటాషియం రిచ్‌గా ఉండే క్యారెట్ మధ్యలో బనానా ఉంది. బీపీని బాగా తగ్గించడానికి నైట్రిక్ ఆక్సైడ్‌ని బ్లడ్ వెజల్స్‌ని స్మూత్ చేయడానికి ఉపయోగపడే బీట్రూట్, న్యాచురల్‌గా సాల్ట్ లేకుండా సాల్ట్ ఏసిన టేస్ట్‌నిచ్చే బీట్రూట్, నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా! అందుకని ఈ రెండిటి కాంబినేషన్ వల్ల బీపీకి బ్రహ్మాండంగా పనికొస్తుంది. దానిపైన మనం ఒక గరిటె, 2 గరిటెలు పెరుగు వేసేస్తే ఈ సాలడ్ ఎంతో టేస్టీగా అందరూ ఇష్టంగా తినగలుగుతారు. అందుకని హై బీపీ ఉండి కంట్రోల్ కావటం లేదనుకునే వారందరూ కూడా మరి వారంలో 2, 3 సార్లైనా ఇలాంటి సాలడ్ పెట్టుకు తినండి. వెంటనే బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. రక్తనాళాలన్నీ డబుల్ రోడ్‌లా వెడల్పుగా మీకు అయిపోతాయి. అన్నీ ఉడికిన ఆహారాలు తింటే పోషకాలు పోతాయి. ఉప్పేసుకుంటే గాని తినలేం. న్యాచురల్‌గా ఇలా గనక చేసుకుంటే ఉప్పు లేకుండా కూడా పోషకాలు ఎళ్ళే విధంగా ఉంటే రక్తనాళాలన్నీ స్మూత్‌గా సాగుతాయి. బీపీ ఉన్నవారికి తగ్గించుకోవటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఇలాంటి సాలడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 16 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల దగ్గర నుంచి అందరికి బీపీ చూసుకోండి. ఆ బీపీ 120/80 లోపుంటే మీరు హెల్తీ. 120/80 అంతకంటే ఎక్కువుంటే మీకు బీపీ వచ్చినట్లే. కాబట్టి జాగ్రత్త పడి ఇలాంటి సాలడ్స్ తినండి. అందరికీ ఇలాంటి సాలడ్స్‌ని తినమంటానికి షేర్ చేయండి. 10 మంది ఆరోగ్యానికి మీరు సహాయపడండి. నమస్కారం.